రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని దుద్దెడ గ్రామంలో కొండపాక మండల అధ్యక్షులు వాసరి లింగారావు గ్రామ కాంగ్రెస్ శ్రేణులతో ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా అభియాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లింగారావు మాజీ సర్పంచ్ అరపల్లి మహదేవ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశం సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించే వారి జీవన పరిణామాలు మెరుగుపరిచేలా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇక ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంచాయతీలు ఎస్సీసీల మండల అధ్యక్షులు కొమ్ము మల్లికార్జున, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పంచా చిరంజీవి, ఇక యూత్ వైస్ ప్రెసిడెంట్ మెరుకు ప్రభాస్, బూర్గుల సురేంద్రరావు, గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్, గజ్వల్ సుదర్శన్, కనకరావు, ఇక సురేష్, జి గురుసిద్ధులు, అరపల్లి శ్రీనివాసు, గ్రామ పంచాయతీ సెక్రటరీ చక్రపాణితో పాటు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి సన్నబియ్యం కార్యక్రమంలో భాగంగా కొండపాక మండలంలోని వివిధ గ్రామాలలో మరియు దుద్దెడ గ్రామంలో సన్నబియ్యము కార్యక్రమం డీలర్ షాప్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. మా దుద్దెడ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో. అదేవిధంగా తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి 6 గ్యారంటీలలో భాగంగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈ సన్నబియ్యము పేదలకు అందే విధంగా ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందనంటే సన్నబియ్యం ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, ఒకటే రోజు ఏదో ఇట్లా ఇచ్చి బంద్ చేసింది. కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వము. ఇప్పటికైనా ప్రజలు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఎట్లా తిన్నామో సన్నబియ్యం అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు మేము ఎట్లా తింటున్నామో సన్నబియ్యం చెప్పి ప్రతి పేదవారు కూడా సన్నబియ్యం తినాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి మా పార్టీ తరఫున మరియు మా మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా రానున్న ముందు రోజుల్లో ఇంతకుముందు ప్రభుత్వం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. మేము రేషన్ కార్డులు కూడా ఈ ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కొత్త రేషన్ కార్డులు అయితే ఎవరెవరు వచ్చినాయో ఆ నంబర్ ఉన్న వారికి కూడా ఇక్కడికి వచ్చి సన్నబియ్యం తీసుకోవచ్చు, వారికి కూడా వచ్చినాయి. కాబట్టి ఆ రేషన్ కార్డులు కూడా త్వరలో ఒక వారం 10 రోజులలో అందరికీ కార్డు విధంగా అందజేస్తారని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మీరు ఈ వచ్చే స్థానిక ఎన్నికల్లో మా పార్టీని గెలిపించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాము. మా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మా ముఖ్యమంత్రి గారు ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరికీ వచ్చే విధంగా అందరికీ సంక్షేమ పథకాలు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి వచ్చే విధంగా చూస్తుండు, పార్టీ పరంగా చూస్తలేడు. కాబట్టి జై కాంగ్రెస్. ఆత్మకంగా తీసుకున్నటువంటి ఉచిత సన్నబియ్య పంపిణీ కార్యక్రమం ఈరోజు దుద్దెడ గ్రామంలో మండల అధ్యక్షులు లింగారావు మరియు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల్ని మంచి స్పందన వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అన్ని 6 గ్యారెంటీలు నెరవేర్చే విధంగా మా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. వారికి మనందరం మద్దతుగా తెలపాల్సిందిగా నేను ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పేద ప్రజలకు ఈ సన్నబియ్యము ఇవ్వడం ప్రతి ఒక్కరికి హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము.